సో హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో హరిత హరీష్ గారు బయటకు వచ్చేసారు. అన్ఫేర్ ఎలిమినేషన్ అని చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. బట్ ఆయన ఏం ఫీల్ అవుతున్నారు అండ్ బిగ్ బాస్ హౌస్ ఎలా అనిపించిందో ఆయన మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. సో హౌస్కి వెళ్ళే ముందు మాట్లాడాం, హౌస్లోకి వెళ్ళేశారు, వచ్చారు, అయిపోయింది. ఇప్పుడు మీ దగ్గర నుంచి మాకు కంప్లీట్ నిజాలు మాత్రమే కావాలి. అండ్ యు ఆర్ సేయింగ్ దట్ ఓన్లీ, మాకు అర్థమైపోయింది. సో హౌస్ ఎలా అనిపించింది? ఫస్ట్ క్వశ్చన్. అన్నాళ్ళు హౌస్లో ఉండడం, వితౌట్ మొబైల్, వితౌట్ ఎనీథింగ్, డిఫరెంట్ మెంటాలిటీ ఆఫ్ పీపుల్ మన చుట్టూ. సో ఎలా అనిపించింది? ఇక్కడ రెండు పర్స్పెక్టివ్స్ ఉన్నాయి. వావ్, వాట్ ఏ హౌస్, వాట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది. అంతే, వామో ఏంట్రా బాబు ఇంత ప్రెషర్ ఉందని కూడా అనిపించింది. రెండు జరిగినాయి. యా. ఫస్ట్ వీక్ చాలా వెళ్ళినప్పుడు అసలు టాస్క్లు కూడా అవేం లేవు, గట్రా టైంలో సింపుల్గా అలా ఫస్ట్ వీక్ నార్మల్గా వెళ్ళిపోయింది. సో వెళ్ళినప్పుడు కొంత నాకు కూడా మీ దగ్గర నుంచి అంటే మీరు కూడా కొంచెం అగ్రెసివ్ అవ్వడం, అంటే హ్యూమర్. హరిత హరీష్ గారు అంటే మాకు తెలిసి హ్యూమర్ అని చాలా విన్నాం, మాకు తెలుసు. కాబట్టి ఆ హ్యూమర్ ఫస్ట్ వీక్లోనే కనపడకుండా పోయింది. ఎందుకు అంటే ఫస్ట్ వీక్లో మీకు హౌస్ అర్థం కాలేదా, లేదా మెంటాలిటీస్ అర్థం కాలేదా, ఏంటి ప్రాబ్లం? ఫస్ట్ 1-2 డేస్ ఉన్నానండి. తర్వాత ఈ హార్ట్ బ్రోక్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా హ్యూమర్ మిస్ అయిపోయింది. అంతే. అంటే దేనివల్ల హార్ట్ బ్రోక్ అయింది అనేది అక్కడ ఉండి, ఇక్కడ మేము చూసిన పర్స్పెక్టివ్ వేరు, అక్కడ మీరున్న పర్స్పెక్టివ్ వేరు. సో దేనివల్ల హార్ట్ బ్రోక్ అయింది? బాడీ షేమింగే కాదు, సరదా ఫన్ అంటున్నారు. నేను అనని పదాలు నా నోట్లో వేసేసి నేను రెడ్ ఫ్లవర్ అని అంటున్నారు. ఇలా నేను చేయింది, నేను కాంది నేను అని ముద్ర వేసేసినప్పుడు ఆటోమేటిక్గా ఓకే, కొన్ని పరిధులు పెట్టేసుకుని ఇలా ఉండాలి, ఈ హద్దుల్లో ఉంచాలి, ఇలా ఉండాలి. సో నాలో కృష్ణలీల కన్నా కూడా శివతాండం, శివుడి తత్వమే కరెక్ట్గా పనిచేస్తుందని చెప్పి అలాగే ఉన్నాను అంతే. సో ఇక్కడ అంటే ఆ గుండంగుల పాయింట్ ఏదైతే ఉందో దానికే మీరు కొంచెం రియాక్ట్ అయ్యారు అనిపించింది. అక్కడి నుంచే మీ హార్ట్ బ్రోక్ అయిందనే విషయం కూడా మాకు అర్థమైంది. కానీ ఆయన నవ్వుతూనే అన్నాడు. ఎమాన్యుల్ గారితో అప్పటిదాకా మీరు ఆయన రిలేషన్ కూడా బాగుంది, ఇద్దరి మధ్యన బాండింగ్ ఉంది, బాగుంది. ఆయన కూడా బ్రో అన్న మీరు నవ్వుతున్నారని నేను అన్నాను అని చెప్పని కూడా అన్నారు. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్ ఇన్ ఏ హ్యూమర్ వేలో కూడా తీసుకోవచ్చు. కానీ మీరు రియాక్ట్ అయిన విధానం దేనికి అంత అంటే అంతమంది ముందు అన్నారన్న పాయింటా, లేదా ఇప్పుడే మొదలైన ర్యాపోలో ఇంత ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు సంజన చేసేది ఎలా అయితే నాటీనెస్ హద్దులు దాటిపోతుందో, బౌండరీస్, హ్యూమర్ అనేది ఎలా ఉండాలంటే ఒక పరిధి దాటి వెళ్ళి ఎదుటి మనిషి హర్ట్ అవుతున్నారు, లేకపోతే బాడీ షేమింగో, లేకపోతే ఒక రేసిజమో, రేసిస్ట్ భావాలు ఇలాంటి వస్తున్నాయి పదాలు అనుకున్నప్పుడు వెనకడికి వేసేసేయాలి. ఓకే, ఎప్పుడైనా సరే నేను ఏ మనిషి లైఫ్లో, ఈవెన్ హరితానైనా సరే ఇక్కడి వరకే వెళ్ళనిస్తా, ఇక్కడికి వెళ్ళి డ్యాన్స్ చేయనివ్వను ఎవరైనా సరే. నా చిన్నప్పుడు నా చేతుల మీద పిల్లలు వాళ్ళు కూడా తెలుసు. సో గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి, మర్యాద ఏదైనా సరే. సో అది హద్దులు ఆయన దాటారు కాబట్టి ఆటోమేటిక్గా స్టే ఇన్ యువర్ లిమిట్స్ అని చెప్పి అన్నాను. దాని తర్వాత రాంగ్గా వక్రీకరించారు, వేరే దాని కౌంటర్గా వేరే రెడ్ ఫ్లవర్ అని తీసుకొచ్చారు, రకరకాలు జరిగినాయి, మీరు ఎన్ని చూశారు అది. సో ఆటోమేటిక్గా ఏమనిపించిందంటే లేదు, వీళ్ళతో ఇలా ఉంటే వర్క్ కాదు, ఇలాంటి వాళ్ళ మధ్యలో నా హార్ట్ అనేది కనపడదు, హార్ట్ లేని చోట హ్యూమర్ ఉండదు, అంతే, సింపుల్.